హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే పసుపు కొమ్ములతో పసుపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో చూపిస్తున్నాను అండి. మన దగ్గర పసుపు కొమ్ములు ఉన్నాయంటే ఎంతసేపు ఉడికించుకోవాలి, ఏ విధంగా పసుపు అనేది ప్రిపేర్ చేసుకోవాలి అన్నిటిని కూడా చాలా వరకు టిప్స్ అనేది షేర్ చేస్తూ ఇంట్లోనే ఈ పసుపు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా టైం కూడా పట్టదు. అలాగే మనం స్టవ్ దగ్గర ఎక్కువసేపు ఉండనవసరం లేదు. మరి ఈ పసుపును ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. అలాగే మీ అందరికీ కూడా తెలుసు కదా, నేను ఇంట్లో పసుపు పండించాను. అలాగే నేను బయట టూర్కి వెళ్ళినప్పుడు కూడా పసుపు కొమ్ములు అనేది తీసుకొచ్చాను అనేది ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేసి పెట్టాను కదండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియోస్ని కూడా చూడొచ్చు అనమాట. ఇది వచ్చేసి దాదాపుగా 2 కేజీల దాకా అయితే ఉంటుందండి. అలాగే నేను చాలా రోజుల నుంచి పసుపు అనేది ఉడికించి పసుపు చేయలేదన్నమాట. కొన్ని నెలలు మాత్రం గడిచిపోయింది. అయినా మరేం పర్వాలేదు. మీకు కూడా నాలాగా అలా టైం లేకుండా పసుపు కొమ్ములు ఎండిపోతున్నాయి అంటే ఒక ముందు రోజే ఉదయం కానీ లేదా నైట్ టైం కానీ బకెట్ నిండుగా నీళ్లు నింపేసి వాటర్లో ఈ పసుపు కొమ్ములు నానబెట్టామంటే మరుసటి రోజు కల్లా పసుపు కొమ్ములు అనేది ఈ విధంగా మంచిగా తయారవుతాయండి. ఇది వచ్చేసి మనం బయట నుంచి తెచ్చింది. ఇక్కడ చిన్న ప్లేట్లో ఉన్నదైతే మన ఇంట్లో తొట్టిలో పండించింది అనమాట. ఆ పసుపు వేరు, ఈ పసుపు వేరు అనమాట. రెండింటిని సపరేట్గా ఉడికిస్తున్నాను. ఇప్పుడు ఈ పసుపు కొమ్ములన్నీ పట్టేటంతటి గిన్నెని, పెద్దపాటి గిన్నెని తీసుకొని అందులోకి ఈ పసుపు కొమ్ములన్నీ కూడా వేసేసుకోవాలి అండి. ఇలా అన్నిటిని వేసుకోవాలి. తర్వాత వీటన్నిటికీ మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకోవాలన్నమాట. నీళ్ళు అనేది తక్కువగా పోసుకోకూడదండి, కాస్త ఎక్కువగానే పోసుకోవాలి. ఎందుకంటే ఇవన్నిటిని మునిగి తర్వాత ఉడకాలి కదా, ఉడికిన తర్వాత కూడా నీరు అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. సో ఆ విధంగా నీళ్ళన్నిటిని పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని మంటని స్టార్టింగ్లోనే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అండి. ఇవి చిన్నగా ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. జస్ట్ ఒక 10 నిమిషాలు ఉడికాయంటే ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది, పైన ఉడుకుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, 10 నిమిషాలకైతే ఇలా మంచిగా ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇలా ఉడుకుతున్నప్పుడు కూడా మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇలా కలుపుతూ ఉన్నామంటే కింది పసుపు కొమ్ములు పైకి, పై పసుపు కొమ్ములు కిందికి వస్తాయి కదా, అప్పుడు అన్ని కొమ్ములు కూడా మంచిగా ఉడుకుతాయి అన్నమాట. తర్వాత ఈ వాటర్ని కూడా మనము పడేయనవసరం లేదండి, మొక్కలకి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇంకొందరికి లేడీస్కి అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అదే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం అలాంటి ప్రాబ్లం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు మంచినీరు పోసి ఉడికించుకొని ఈ ఉడికిన వాటర్ని తీసుకున్నామంటే ఎవరికైతే ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయో వాళ్ళకి పీరియడ్స్ అనేవి మంచిగా రెగ్యులర్ అవుతాయి అన్నమాట. జస్ట్ ఒక అరగంట పాటు ఉడికించుకున్నామంటే సరిపోతుందండి, మనం స్టవ్ దగ్గర ఉండనవసరం లేదు. ఇక్కడ నేను అరగంట పాటు ఉడికిన తర్వాత ఒక పసుపు కొమ్మనైతే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగా ఉడికిపోయిందండి, లోపల దాకా చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయిందనమాట. నేను అలా స్టవ్ పైన పెట్టి మధ్యలో వస్తూ అలా కలుపుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని వెంటనే వేరొక గిన్నెలోకి కానీ లేదా చల్ల నీళ్ళల్లోకి కానీ వెంటనే వేసేసుకోవాలన్నమాట. ఈ వాటర్ చెప్పాను కదండి, మనం చల్లారిన తర్వాత మొక్కలకి ఇచ్చుకోవచ్చు, లేదంటే మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని రోజుకొని అలా తాగొచ్చు కూడా అనమాట. తాగేటప్పుడు వేడి చేసుకొని తాగండి, చాలా మంచిది. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకున్నాం కదా, వీటిని ఇలాగే వేడి నీళ్ళలో ఉంచామంటే ఇంకొంచెం మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. సో అలా వేడి నీళ్ళలో ఉంచకుండా ముందుగా అయితే నేను ఇలా చిల్లుల గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. ఇలా చిన్నుల గిన్నెలోకి అన్నీ తీసుకున్న తర్వాత అదే గిన్నెలో మళ్ళీ చల్ల నీళ్ళు పట్టేసి ఆ నీళ్ళల్లోకి పసుపు కొమ్ములన్నీ వేసేస్తున్నాను. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత 2-3 సార్లు నీళ్ళు అనేది మార్చుకోవాలి అండి. అలా మార్చుకున్నామంటే పసుపు కొమ్ములు అనేవి త్వరగా చల్లబడిపోతాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పసుపు అనేది ఎంత బాగా ఉడికిపోయిందో, లోపల దాకా అయితే చాలా బాగా ఉడికిందండి. ఇది ఉడుకుతుంటే స్మెల్ వస్తుంది, అసలు చాలా అంటే చాలా చాలా బాగుంది. స్మెల్ అయితే చాలా చక్కగా ఉందన్నమాట. స్మెల్ చాలా బాగుందండి. అన్నిటినీ కూడా ఇలా వాటర్లో కడిగి అదే చిల్లుల గిన్నెలోకి తీసుకుని ఇలా చిన్న పీసెస్ కింద అయితే కట్ చేస్తున్నాను. నేను వచ్చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను కదా, మిక్సీలో ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర
2 కేజీలే కదా ఉన్నది. సో, అందుకనేసి ఇంట్లో మిక్సీ పడుతున్నాను. దానికి తగినంత సైజులో అయితే చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేస్తున్నాననమాట. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే బయట మిల్లుకు పట్టించుకోవచ్చండి. సో, దానికి తగ్గట్టు సైజ్ అనేది కట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే చిన్న చిన్న సైజునైతే కట్ చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా! అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాననమాట. వీటినొచ్చేసి నేను కట్ చేసినప్పుడు ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టానండి. బయట అనేది ఆరబెట్టడానికి టైం లేదు. నేను ఈవినింగ్ టైంలో చేశాననమాట. ఈవినింగ్ టైంలో చేసినందుకు ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టేసి అవి కొంచెం పూర్తిగా ఆరిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి బయట ఎండకు పెట్టాననమాట. సో, ఆ విధంగా అయితే చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! నేను ఇంట్లోనే ఇలా ఒక చున్నీ ఉంటది కదా! మన కాటన్‌వి దాని మీద వేసేసి ఇలా పల్చగా అయితే ఆరబోసుకున్నాననమాట. ఇవొచ్చేసి మనం లావు పసుపు కొమ్ములు ఉన్నాయి కదా! అవి. తర్వాత పక్కనొచ్చేసి చిన్న పసుపు కొమ్ములనమాట. రెండిటిని కూడా సెపరేట్‌గా ఉడకబెట్టి చిన్న చిన్నగా కట్ చేసి ఎండబెట్టాను. ఆ తర్వాత ఇవి ఎండిన తర్వాత నెక్స్ట్ డే ఒక రోజంతా ఎండలో ఎండబెట్టాననమాట. ఎండలో ఎండబెట్టుకున్నప్పుడు బయట ఎండబెట్టుకున్నప్పుడు ఏదైనా పల్చాటి క్లాత్ అనేది వీటిపైన కప్పుకోండి. దుమ్ము అనేది పడకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ప్రతీది కూడా చాలా ఎండిపోయింది కదా! చాలా అంటే చాలా బాగా ఎండిపోయిందండి. పసుపు ఎండుతున్నప్పుడు కూడా చేత్తో మనం తాకితే మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి ఈ పసుపునంతటిని కూడా తీసేసుకోండి. నాకైతే ఒక్క వాయికే సరిపోయిందండి. మీరు ఎక్కువగా తీసుకుంటుంటే 2 బ్యాచెస్ కింద వేసుకోండి. మరీ ఒకేసారి స్పీడ్‌గా కాకుండా కొంచెం ఆగుతూ మరీ ఎక్కువ వేడవ్వకుండా మిక్సీ పట్టుకోండి. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఇక్కడైతే నేను వెంటే జల్లించడం లేదండి. ఎందుకంటే ఇది కాస్త వేడిగా ఉంటుందన్నమాట. సో, వేడిగా ఉన్నప్పుడే జల్లించామంటే ఆవిరనేది పడుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ చూపిస్తాను చూడండి. కాస్త మూతకైతే ఆవిరి పట్టేసిందనమాట. ఈ విధంగా అయితే చెమ్మ పట్టేస్తుంది. అందుకనేసి మనం పసుపు అనేది ముందు ఇలా ప్లేట్‌లో పోసుకొని మొత్తం కూడా బాగా ఇలా స్పూన్‌తో కలిపేసుకుంటూ కాస్త చల్లారేంత వరకు పెట్టుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత జల్లించుకొని ఏదైనా మనం ఇంట్లో ఉండే గాజు సీసాలోకి కానీ ఎయిర్ టైట్‌గా ఉండే జార్‌లోకి దేంట్లోకైనా సరే తీసేసుకున్నామంటే మనకి సంవత్సరం పాటైనా సరే పసుపు అనేది రంగు మారకుండా మంచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.